హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ ప్రిన్స్ కట్ బ్లౌజ్. బ్యాక్ వచ్చేసి ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ డిజైన్ చేశాను. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది ఈ డిజైన్. ఈ వీడియోలో ఈ నెక్ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచ్, షోల్డర్ 7 ఇంచెస్, ఆమ్ రౌండ్ కూడా 7 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కదలకుండా ఇలా పిన్స్ పెట్టాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచు, నెక్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచ్ లెంత్లో తీసుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ కిందికి మనకు కావాల్సిన డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. పైనుంచి కిందికి 10 ఇంచెస్ నెక్ హైట్ వచ్చేసి ఇక్కడ 11 ఇంచ్కి ఇలా క్యాన్వాస్ని కట్ చేయండి. ఇలా పైన ఒక 1.5 ఇంచెస్ తీసేస్తే క్యాన్వాస్ 9.5 ఇంచ్ అండ్ 5 ఇంచ్ వెడల్పు. ఇక్కడ పైకించి నెక్ ఎంత పొడవు కావాలో అంత పొడవుకి మార్క్ చేయండి. నాకు 10 ఇంచెస్ పొడవు, సో 10 ఇంచ్కి మార్క్ చేశాను. 3 ఇంచ్ తీసుకుంటే మనకు నెక్ విడ్త్ అనేది కొంచెం తగ్గుతుంది. డీప్ కావాలనుకుంటే 3.5 ఇంచ్ కింద వెడల్పు తీసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ పైకించి మార్క్ చేసుకోండి. ఈ క్యాన్వాస్కి ఇలా కరువుగా డ్రా చేయండి. ఈ కరువు ఇలా రాలేదు అనుకుంటే మీరు కర్వ్ స్కేల్తో యూజ్ చేసి ఇక్కడ కర్వ్ స్కేల్ అనేది ఇక్కడ స్ట్రైట్గా పెట్టేయండి. ఆ 3.5 ఇంచ్కి ఇలా కలుపుతూ కర్వ్ని డ్రా చేసేయండి. ఇప్పుడు పావుదకు 2 ఇంచులకు పైకెంచి మార్క్ చేయండి. కిందికెంచి కాదు, పైకెంచి మార్క్ చేస్తూ వెళ్ళండి. ఇలా పైకెంచి పావుదకు 2 ఇంచులకు మార్క్ చేస్తే సరిగా రాలేదన్నమాట. 1.5 ఇంచుకే వచ్చింది కింది ఈ కట్ అనేది. సో ఒక పావు ఇంచు పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తే అక్కడ సెట్ అయిపోతుంది. నేను 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు సరిగ్గా సెట్ అయింది. మీరు 1.5 ఇంచ్కి పెట్టుకుంటే ఇంకొక ఈ కట్ వర్క్ అనేది 5 వస్తాయి. ఇలా 2 ఇంచ్కి పెట్టుకుంటే 4 వస్తాయి. ఇలా డ్రా చేసి నీట్గా ఈ కట్ వర్క్ అనేది ఇక్కడ కరువు డ్రా నుంచి 1/2 ఇంచు ఉండేలా చూసుకోండి. అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే అది వాలిపోయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అదే షేప్లో కట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కట్ చేయండి నీట్గా. కట్ వర్క్ ఇప్పుడు మనం ఎలా కట్ చేస్తే స్టిచ్ చేసిన తర్వాత అలాగే వస్తుంది. ఏ మోడల్ బ్లౌజ్ అయినా మనం కట్ చేసే విధానంలోనే ఉంటుంది. కటింగ్ కొంచెం తప్పిపోయినా ఆ డిజైనే మారిపోతుంది. సో కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి. సేమ్ ఇదే డిజైన్కి కింద కర్వ్ షేప్ని కూడా ఇవ్వచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కింద స్ట్రైట్గా కట్ చేసి ఎలా కుట్టాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ క్యాన్వాస్కి సరిగ్గా మిడిల్కి ఇలా మిడిల్ మార్క్ తెలిసేలా చిన్న చిన్న కట్స్ పెట్టండి. అండ్ బ్యాక్ పీస్ కూడా పైన ఒక కట్టు కింద ఒక కట్టు చిన్న కట్టు పెట్టేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి సీదా వైపు తీసినప్పుడు మనకు సెంటర్ ఏదనేది తెలుస్తుంది. దీనికి లైనింగ్ని ఐరన్ చేసి స్టిక్ చేయండి. ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేయండి. ఇప్పుడు దీనిలో నేను చూస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టేయండి. పైన అవసరం లేదు. పైన నెక్కి ఇంకొక పట్టీ వస్తుంది కదా, అది దీనిపైన వస్తుంది కాబట్టి పైన ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా పెట్టేయండి. పెట్టేసి ఇక్కడ ఒక పైన ఈ రౌండ్ నెక్ని కట్ చేసేయండి. ఈ రౌండ్ నెక్ని 1.5 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ, 2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ కట్ చేశాను. ఇప్పుడు ఈ క్లాత్ని కూడా కట్ చేసి సరిగ్గా ఇది 1 ఇంచ్ డౌన్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టేయండి. సరిగ్గా పెట్టేయండి. ఇది సెట్ అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ మనం 1 ఇంచ్ క్యాన్వాసే తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ లెంత్కించి ఇక్కడ కింద పెడితే సరిగ్గా అది పైకించి కింది వరకు 10 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు క్యాన్వాస్ పైన స్టిచ్ పడేలా అండ్ ఇది కదలకుండా కింద ఒక పిన్ను పైన ఒక పిన్ పెట్టేయండి. ఇప్పుడు క్యాన్వాస్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ చేయండి. క్యాన్వాస్ మీద లైట్గా పడనట్టు స్టిచ్ పడాలి. ఇలా స్టిచ్ చేసుకోండి. క్యాన్వాస్కి లైనింగ్కి ఇలా నేను చూస్తున్నట్టుగా స్టిచ్ చేయండి. ఇక్కడ మళ్ళీ రబ్ చేసి ఇలా తిప్పుకుంటూ టెన్షన్ పైకి అంటూ తిప్పుకుంటూ స్టిచ్ చేయండి. మీరు ఎలా తిప్పితే స్టిచ్ అనేది అలా పడుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ రబ్ చేసి దారాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని క్యాన్వాస్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంచి దగ్గరికి నీట్గా కట్ చేయండి. తర్వాత ఈ కట్స్ ఉన్నాయి కదా, ఈ కరువు దగ్గర కట్స్, ఆ కట్స్ దగ్గర కుట్టు దగ్గర దాకా కట్ పెట్టేయండి. మీరు ఎంత దగ్గర కట్టు పెట్టగలిగితే అంత నీట్గా వస్తుంది వర్క్. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయండి. ఇప్పుడు కుట్టు దగ్గర దాకా పెట్టేయండి. ఇలా అలా అని దారం కట్ కావద్దు.
ఒకవేళ దారం కట్ అయింది అనుకోండి పొరపాటున, మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు రివర్స్ తీయండి. రివర్స్ తీసేటప్పుడు ఇలా వేలుతో ఇలా రబ్ చేయండి. లోపల క్యాన్వాస్ ఉంటుంది కదా, ఆ క్యాన్వాస్ వల్ల మనకు షేప్ అనేది రౌండ్గా అలాగే ఉంటుంది. ఇలా రబ్ చేస్తే ఆ షేప్ సరిగ్గా వస్తుంది. ఒకసారి ఐరన్ చేసేయండి. ఐరన్ చేస్తే కొంచెం ముడతలు ఉన్నది కూడా క్లియర్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఈ షేప్ ఎలా ఉందో అలా వీలైనంత ఎడ్జ్కి స్టిచ్ వేసేయండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా. మీరు ఎంత ఎడ్జ్కి వీలైతే అంత ఎడ్జ్కి స్టిచ్ వేయడానికి ట్రై చేయండి. కొంచెం లోపలికి వేసినా పర్వాలేదు, కానీ ఎంత ఎడ్జ్కి వేస్తే మనకు ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ దారాన్ని రబ్ చేసి దారం కట్ చేసేయండి. ఇంతే, సింపుల్గా ఉంటుంది ఈ డిజైన్, బాగుంటుంది. పైన మీరు నెక్ పట్టీ కానీ పైపింగ్ కానీ మీకు నచ్చింది వేసుకోండి. ఇక్కడ ప్లీట్ మార్కింగ్ దగ్గర ప్లీట్స్ని స్టిచ్ చేసి వెనకాల బెల్ట్ పట్టీని స్టిచ్ చేయండి. బ్యాక్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్కి బ్యాక్కి కలిపి నేను పైపింగ్ వేస్తున్నాను. సో అందుకని పైన నెక్కి నేను పట్టీ కుట్టట్లేదు. ఇది బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్, సో పైన పైపింగ్ బ్లాక్ కలర్లో వేస్తున్నాను. ఇలా పట్టీని కుట్టేసి ఇలా హెమ్మింగ్కి వీలుగా లావ్ స్టిచ్ పెట్టేసి ఒక స్టిచ్ వేయండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్ రెడీ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పీస్ని ఇలా షోల్డర్ దగ్గర జాయిన్ చేసి ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని కలుపుతూ పైపింగ్ వేసుకోండి. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్.